హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే సార్, వైసీపీ నేతల పైన, సోషల్ మీడియా హ్యాండిల్స్ పైన వరుసగా కేసులు నమోదవ్వడం, అరెస్ట్ అవ్వడం మనం చూస్తున్నాం సార్. ఈ నేపథ్యంలో సజ్జల భార్గవ్ కూడా ఆయన మీద కూడా కేసు నమోదైంది. ఇప్పుడు రేపో మాపో అరెస్ట్ అవ్వడం ఖాయం అంటున్నారు. ఎందుకంటే హైకోర్టు కూడా బెయిల్ రిజెక్ట్ చేసిందని కూడా చెప్పేస్తున్నారు సార్. మరి ఏం జరిగింది? సజ్జల భార్గవ్ ఎప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది? మీరేం చెప్తారు సార్ దీనిపై? సజ్జల భార్గవ రెడ్డికి ఒక షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే హైకోర్టులో ముందస్తు బెయిల్కి ఆయన అప్లై చేశాడు. దాని మీద విచారణ జరిపింది, కానీ దాని మీద ఏ నిర్ణయం తీసుకోకుండా రేపటికి వాయిదా వేశారు. రేపు కూడా నిర్ణయం తీసుకుంటారో లేదా డౌటే. ఎందుకంటే సజ్జల భార్గవ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని పోలీసులు కానీ లేకపోతే ప్రభుత్వం గానీ ఉంది. ఎందుకు? సజ్జల భార్గవ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి. సో ఆయన ఆధ్వర్యంలోనే ఒక ప్లాన్డ్ గా, ఒక ఆర్గనైజ్డ్ గా తెలుగుదేశం నాయకుల మీద వ్యక్తిగత దాడులు చేయడం, పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా పోస్టులు పెట్టడం అనేది సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది. కాబట్టి ఇప్పుడు చాలా మంది మీద సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియాలో చాలా మంది మీద కేసులు పెట్టారు. ఇంక్లూడింగ్ రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, ఇలాంటి వాళ్ళ మీద అంతా పెట్టారు. సో చాలా విమర్శలు ఏమొస్తున్నాయంటే, మీరు కింది వాళ్ళ మీద పెడుతున్నారు కానీ సజ్జల భార్గవ రెడ్డి కదా అసలు ఆర్గనైజరు, ఇన్ఛార్జి సోషల్ మీడియాకి, ఆయన మీద ఎందుకు పెట్టట్లేదని తీవ్రంగా అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. బట్ ఆయన్ని కూడా ఏమి వీళ్ళు వదలలేదు, ఆయన మీద కూడా కేసులు పెట్టారు. బట్ ఇన్ని రోజులు ఆయన పారిపోయాడని, విదేశాలకు వెళ్ళిపోయాడని ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి. బట్ ఆయన పారిపోయలేదో మనకు తెలియదు. కానీ ఆయనకు సంబంధించిన అడ్వకేట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేశారు. ఆయన మీద చాలా కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఫస్ట్ 5 కేసులకు సంబంధించి ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి 5 కేసులు ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేశారు. నిన్న ఇంకొక 3 కేసులు ఆయన మీద పెట్టారని తెలియడంతో ఆ 3 కేసుల్లో కూడా బెయిల్ కావాలని అడిగారు. సో నిన్న ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. నిన్న ఆర్గ్యుమెంట్స్లో ఇటు గవర్నమెంట్ వైపు నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ జేడి జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆర్గ్యూ చేశాడు. ఈయన ఒక ఆర్గనైజ్డ్గా, ప్లాన్డ్గా ఈయన ఆధ్వర్యంలో వ్యక్తిగత హనన అంటే క్యారెక్టర్ అసాసినేషన్ కి పాల్పడ్డాడు. సో కుట్రపూరితంగా ఇతను చేశాడు కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది ఆయన వాదించాడు. అవన్నీ కూడా ఆయన చూపించాడు. అయితే ఇటు ఈ వీళ్ళ వైపు నుంచి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, భార్గవ రెడ్డి వైపు నుంచి, సో ఇది మామూలుగా సుప్రీంకోర్టు తీర్పు ఉంది, ఒక కేసులో ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. కానీ వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు నా మీద 9 కేసులు పెట్టారు. అవి 90 వరకు వెళ్తున్నాయి. వివిధ ప్రదేశాల్లో ఒకే విషయం మీద నా మీద కేసులు పెట్టడం సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకం. కాబట్టి ఇవి చల్లవని మీరు చెప్పండి. ఈ కేసులు, ఈ ఎఫ్ఐఆర్లు చల్లవు. ఒక కేసు మీద ఒక ఎఫ్ఐఆర్ ఉండాలి తప్ప రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు నా మీద 90 కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనే ఆర్గ్యుమెంట్ ఆయన చేశాడు. సో ఈ ఆర్గ్యుమెంట్స్కి అంతా విన్న కోర్టు సమయం లేదని చెప్పి ఈ ఎక్స్ట్రాగా ఈయన అప్లై చేసిన 3 కేసుల్లో యాంటిసిపేటరీ బెయిల్ కావాలని అప్లై చేసిన 3 కేసులకు సంబంధించి పోలీసుల్ని వివరాలు ఇవ్వమని అడిగింది. పోలీసులు వివరాలు ఇస్తారా లేకపోతే వివరాలు ఇవ్వకుండా లేట్ చేస్తూ ఈ లోపల ఈయన అరెస్ట్ చేస్తారనే చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయదలుచుకుంటే ఏంటంటే కోర్టును కూడా ఎలా డీల్ చేయాలనేది పోలీసులకు కూడా ఉంటుంది. పోలీసులు అంటే ఇక్కడ వీళ్ళ వెనక ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం డిసైడ్ అయింది, ఈ వైసీపీలో గతంలో ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళందరినీ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని డిసైడ్ అయింది. అయితే ఇక్కడ చంద్రబాబు జగన్ కంపేర్ చేసినప్పుడు చంద్రబాబుకి వ్యవస్థల పట్ల ఉన్న అండర్స్టాండింగ్ కానీ, దాని మీద ఉన్న పట్టు కానీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన సుదీర్ఘ అనుభవం ఉంది. అందుకని అంటే ఇవన్నీ చంద్రబాబు చేస్తున్నాడని నేను చెప్పట్లేదు. బట్ ఆయన ప్రభుత్వంలో వాళ్ళకి లీగల్ సిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ముందు నుంచి కూడా తెలుగుదేశానికి లీగల్ నెట్వర్క్ వెరీ స్ట్రాంగ్. కాబట్టి వాళ్ళకి తెలుసు, ఒకసారి మనం కేసు పెడితే వాళ్ళు ఎలా కోర్టుకు వెళ్తారు, బెయిల్ ఎలా వస్తాయి, దాన్ని ఎలా బ్రేక్ చేయాలి, ఇవన్నీ తెలుసు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరి మీదన్నా ఒక కేసు పెట్టకుండా అనేక చోట్ల కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి కేసులో వీళ్ళు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాలి, ప్రతి కేసులో బెయిల్ రావు. కోర్టు ఏంటంటే వీళ్ళ కోసం కోర్టులు ఉండవు కదా, కోర్టుల పనులు కోర్టులకు ఉంటాయి. కోర్టులో ఆల్రెడీ 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ తెలుసు కాబట్టి ఈ లోపల వాళ్ళు అరెస్ట్ చేసేసి లోపలేసేయచ్చు. ఆ తర్వాత బెయిల్ ప్రాసెస్ లేట్ అవుతుంది. ఎప్పుడైనా ఇండియాలో ఏంటంటే క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. అంటే నేరం చేశారా లేదా తేలేసరిగా పుణ్యకాలం గడిచిపోతుంది. అందుకే ఏళ్ల తరబడి
రిమాండ్ ప్రిజనర్స్, అండర్ ట్రైలర్స్ ఏళ్ల తరబడి మన జైళ్ళల్లో ఉంటారు. దాదాపు 70% ప్రిజనర్స్ ఇండియాలో దాదాపు 4 నుంచి 5 లక్షల మంది ఇండియాలో జైల్లో ఉంటే అందులో దాదాపు 70 అంటే 3 లక్షల మంది నేరం చేయకుండా, అంటే చేశారో లేదో తేలకుండా జైల్లో ఉన్న వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మన జస్టిస్ సిస్టమ్ అలాంటిది, స్పీడీ జస్టిస్ అనేది లేదు మనకి. అందుకనే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనేది కూడా ఒక సామెత ఉంది. అంటే న్యాయం ఆలస్యం అయితే న్యాయం నిరాకరించబడినట్టే అని. కానీ మనకున్న మెకానిజం అలా ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే తమ ప్రత్యర్థుల మీద రకరకాల కేసులు పెట్టేసి వాళ్ళని బెయిల్ రానియకుండా చూసుకోవడం అనేది చేస్తాయి. ఇది జగన్ గతంలో చేయలేదా అంటే జగన్ కూడా ఇదే పని చేశాడు. ఇప్పుడు అదే పని చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే పని, నీవు నేర్పిన విద్య నీరజాక్ష టైప్లో వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. సో అందుకని ఇప్పుడు వీళ్ళు వాపోయే వంతు వీళ్ళకి వచ్చింది. ఇదే భార్గవరెడ్డి గతంలో జగన్ ప్రభుత్వం కేసులు పెడుతున్నప్పుడు చెప్పాలి కదా పెట్టద్దని. మరి వీళ్ళ నాన్నే కదా మెయిన్ అడ్వైజరు సజ్జల రామకృష్ణారెడ్డి. మరి వీళ్ళప్పుడు ఎంకరేజ్ చేసి వాళ్ళ మీద కేసులు ఎవరోడ్డు మీద పెట్టించాలో ఇతను హెల్ప్ చేశాడని కూడా చెప్తారు. మరి అవన్నీ చేసినప్పుడు ఇప్పుడు అతను ఎదుర్కొంటున్నాడు. ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అధికారం అనేది పర్మనెంట్ కాదు. మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఇతరుల మీద ఎట్లాంటి రివెంజ్ తీర్చుకుంటే రేపొద్దున మనకు అధికారం పోయినప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి రివెంజ్ తీర్చుకుంటారు అన్న ఇది ఎవరికి ఉండట్లేదు. అన్ని ప్రభుత్వాలు ఇలాగే బిహేవ్ చేస్తున్నాయి, అన్ని పార్టీలు ఇలాగే చేస్తున్నాయి. మనమే పర్మనెంట్ అన్నట్టుగా ప్రతి ఒక్కరూ బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ కేసీఆర్ ఎట్లా విర్రవీగాడో అందరికీ తెలుసు. మనకి సీనియర్ జర్నలిస్టులు కూడా ఆయన ఎంత అవమానకరంగా మాట్లాడాడో తెలుసు. ఇవాళ ఆయన పరిస్థితి ఏంది, 1 year అవుతోంది, ఆయన బయటికి రావడానికి ఆయనకి ధైర్యం చాలట్లేదు. సో ఇది ఎవరైనా ఎదుర్కోక తప్పదు. కాకపోతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మర్చిపోతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గతంలో ఎదుర్కొన్నాడు, మరి ఆయన చేయకూడదు కదా, కానీ ఆయన కూడా అదే చేస్తాడు. ఎందుకంటే అది హ్యూమన్ నేచర్. అది మనకు అధికారం ఉన్నప్పుడు మనకి అందరి మీద కక్ష తీర్చుకుందాం అనిపిస్తుంది. కేఎన్వై పతంజలిలో కథలో క్యారెక్టర్ అంటుంది, కర్ర నా దగ్గర ఉన్నంత వరకు ఏటో నా మాట వినాలనిపిస్తుందని, ఎందుకంటే లేదంటే కొడతాను నేను. సో ఇది హ్యూమన్ నేచర్ అనమాట. కాబట్టి భార్గవరెడ్డి అయినా ఇంకొకరైనా ఇవాళ వాళ్ళు బాధితుల ప్లేస్లోకి వెళ్ళినప్పుడే వాళ్ళకి న్యాయము, చట్టము, డెమోక్రసీ ఇవన్నీ గుర్తొస్తాయి. వాళ్ళు బాధించే ప్లేస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏవి గుర్తురాదు. ఇప్పుడు ఈ చర్చ జరగడం అనేది అవసరం. అంటే మనకి భిన్నంగా ఒకరు పోస్ట్ పెట్టచ్చు, కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. అది చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, వాళ్ళ శ్రేణులని అతి దారుణంగా వైసీపీ వాళ్ళు చేశారు. చివరికి చంద్రబాబు ఆ స్థాయిలో ఏడ్చాడంటే ఎంతో ఆయన అఫెండ్ అయి ఉండాలి. సాక్షాత్తు అసెంబ్లీలోనే చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే నాయకులే అలా చేస్తున్నప్పుడు కింది స్థాయిలో రెచ్చిపోతారు కదా. మన శ్రీరెడ్డి వీడియోలు చూస్తే అర్థమవుతుంది ఆమె ఎట్లా బూతులు మాట్లాడుతుంది, అసలు వినలేము, చెవుల్లో బ్లడ్ వస్తుంది. ఆ స్థాయిలో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఎందుకు దాన్ని కంట్రోల్ చేయలేదు? ఇదే భార్గవరెడ్డి ఎందుకు ఎంకరేజ్ చేశాడు? కాబట్టి ఇప్పుడు ఇవాళ ఆయన వంతు వచ్చింది, ఆయన ఫేస్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళ రివెంజ్ల వల్ల సమాజంలో సామాన్య ప్రజలుకి ఉపయోగం ఏమి లేదు ఈ రివెంజ్ తీర్చుకోవడం వల్ల. కానీ పార్టీలు, పొలిటికల్ పార్టీలు వాళ్ళు కూడా మనుషులే కదా, తమని వ్యక్తిగతంగా అలాగా దూషించిన వాళ్ళని తాము ఎందుకు వదిలిపెడతారు? సో ఇదేంటంటే అన్ని పార్టీలు చేస్తున్నాయి. కనీసం ఇప్పుడైనా నేర్చుకోవాలి. వైసీపీ ఇట్లా విర్రవీగి చేసింది, ఇవాళ వైసీపీ బాధితుల ప్లేస్లోకి వెళ్ళిపోయింది. రేపు ఇంకొకరు చేస్తే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, టైం పట్టచ్చేమో, కానీ ఎప్పుడైనా ఇదే జరుగుతుంది. కానీ ఇది ఎవరు నేర్చుకునే పరిస్థితి లేదు. నేను చాలాసార్లు చెప్తున్నట్టు, ఫ్రాయిడ్ చెప్పినట్టుగా హిస్టరీ నుంచి మనుషులు ఏమి నేర్చుకోలేదు, దే కీప్ ఆన్ రిపీటింగ్ మిస్టేక్స్ అని. ఇదే జరుగుతుంది. ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి వంతు వచ్చింది. ఆయన ఈరోజు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకి ఈ బెయిల్ రాకముందే వేరే కేసులు ఉన్నాయి కాబట్టి వేరే కేసులో ఆయన తీసుకెళ్లి లోపలేస్తారు. కోర్టు కూడా ఏం చేయలేదు, ఎందుకంటే కోర్టు ఆ కేసులో ఈయన ముందస్తు బెయిల్కి అప్లై చేసి ఉండడు. 8 వాటిలోనే ఇప్పుడు అప్లై చేశాడు. 9వ 10వ కేసులు ఉన్నాయి, ఆల్రెడీ 90 పెడుతున్నారు అంటారు. ఆయన ఇంక వరుసగా కొన్నేళ్ల పాటు కోర్టులో, జైల్లో తిరుగుతూనే ఉండాలి. ఆయన ఒక కేసు వెంట ఒక కేసు వస్తుంది. గతంలో జగన్ కూడా ఇదే పని చేశాడు. ఆయన ఎవరు, చింతమనేని ప్రభాకర్ మీద కేసుల మీద కేసులు, ఆయన మీద 60 కేసులు పెట్టారు. ఒక కేసులో జైలుకి వెళ్ళి బెయిల్ వస్తే ఇంకొక కేసులో పట్టుకుపోయాడు. అట్లా ఇది ఎప్పటి నుంచో నక్సలైట్లని, కమ్యూనిస్టులని, పౌరకుల సంఘాలని ప్రభుత్వాలు ఇలాగే చేసేవి. అప్పుడు వీళ్ళెవరు పట్టించుకోవాలి. ఇప్పుడు వాళ్ళకే వచ్చింది, మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీలకే ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.